I have only one child. Still people ask me when are you going to give second child, and that to male child. నాకు అసలు అర్థం కాదు, హౌ కెన్ ఐ ఫ్యాబ్రికేట్ ఏ మెయిల్ చైల్డ్ ఇన్సైడ్ మై womb and I can produce it. So societal pressures are there for women. They were existing and they're going to exist at least for some time from now. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఉపాసన కొణిదెల గారు ఈజ్ హ్యావింగ్ అరౌండ్ 1100 crores ఆఫ్ హర్ నెట్వర్త్ అండ్ 77,000 crores ఆఫ్ ఫ్యామిలీ బిజినెస్. ఇన్ని పెట్టుకుని షీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ఉమెన్ వర్క్ ఫోర్స్ ఉండాలి, ఉమెన్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ఉమెన్ చదువుకోవాలి, ఉమెన్ కెరీర్లో బిల్డ్ అవ్వాలి. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఉమెన్ టు థింక్ లైక్ దట్. ఇఫ్ యూ సీ ఎనీ టూ ఉమెన్, దే ఆల్వేస్ స్పీక్ అబౌట్ ది థర్డ్ ఉమెన్ హూ ఇస్ నాట్ దేర్. దిస్ హ్యాపెన్ టు మీ ఇన్ ద రియల్ టైమ్స్ ఆల్సో. దట్ అంటే ఒక ఉమెన్ని ఇన్స్పైరింగ్గా పర్సన్గా తీసుకుని ఉమెన్ ఇన్స్పైర్ అయిన పర్సన్స్ చాలా తక్కువ. బట్ షీ ఈజ్ ద పిల్లర్. ఇఫ్ ఐ కెన్ లుక్ అరౌండ్ అండ్ ఇఫ్ ఐ కెన్ సీ ఎనీ ఉమెన్ లైక్ సుధామూర్తి గారు కానీ, ఉపాసన కొణిదెల గారు కానీ, దే ఆల్వేస్ ప్రామినెంట్ ఫిగర్స్ ఇన్ ద సొసైటీ. దే ఆల్వేస్ ఎంకరేజ్ ద ఉమెన్ టు డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్. సో మన సొసైటీలో ఉమెన్ ఎంపవర్ చేయడం అందరికీ ఇష్టం, కానీ ఉమెన్తో ఎలా ఉండాలి, ఎంపవర్డ్ ఉమెన్తో ఎలా బతకాలి అదంతా మనం పట్టించుకోమన్నమాట. వీ ఆల్వేస్ వాంట్ ఉమెన్ టు గెట్ గ్రో. ఆడపిల్ల పుడితే త్వరగా ఎదిగిపోయి త్వరగా పిల్లల్ని కనేసి, అది కూడా ఇద్దరు మగపిల్లల్ని లేకపోతే అట్లీస్ట్ ఒక మగపిల్లల్ని కనాలి. అలాంటి ఒక సొసైటల్ ప్రెజర్స్లో మనం ఉన్నాం ఈరోజు. బట్ ఉపాసన కొణిదెల గారు ఇస్ థింకింగ్ ఫార్ అవే జస్ట్ టు మేక్ అవర్ లైఫ్స్ బెటర్ అనమాట. సో ఐసి 2 రోజుల నుంచి ఈ పురుష సమాజం ఉడికిపోతుంది అనమాట, ఉడికిపోతుంది. వాళ్ళందరికీ నాకు ఒక చిన్న జెన్యూన్ క్వశ్చన్ అయితే ఉంది. దట్ చైల్డ్ బర్త్ ప్రివెన్షన్ ఉంటుంది కదా, మనకు ఒక సర్జరీ చేస్తారు కదా ఉమెన్కి, 2 డెలివరీస్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ ఉంటుంది కదా, అది ఎన్ని సంవత్సరాల నుంచి అయినా ఓన్లీ ఉమెనే చేయించుకుంటున్నారు. బట్ దేర్ ఈజ్ ద సేమ్ less complicated, less expensive operation is there for men also, which is vasectomy. I think everyone knows about it. నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా సర్కిల్లో కానీ, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, నా రిలేటివ్స్లో కానీ, no one have opted for that. It is always the woman who has to sacrifice her body for needles and pins. Even though there is an option ఉన్నా కానీ man do not choose that. ఇట్ మే బీ వేరియస్ కండిషన్స్ అయి ఉండొచ్చు, సొసైటల్ ప్రెషర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఇన్ని లొసుగులు ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ సే ఉపాసన గారు సెట్ ద రాంగ్ థింగ్ అని.